సచివాలయంలో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించిన ఒక అమ్మాయి మీద పోస్ట్ చేశాడని చెప్పి నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. నాకు తెలుసు పర్సనల్గా. జగన్ అన్న ఏం మాత్రం ఉపేక్షించరు. మహిళల్ని ట్రోల్ చేసినా, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడినా, ఏమాత్రం గౌరవించకుండా వాళ్ళని కించపరిచినా అసలు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించరు. ఇది వాస్తవం. పర్సనల్గా నా కళ్ళ ముందు జరిగిన విషయం ఇది. అదే నారా లోకేష్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో చేయమని చెప్పండి. ఇంత జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇవాళ భావ స్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛ అని చెప్పేసి బయటకు వచ్చి మీ ఇష్టానుసారం మాట్లాడితే మీ ఏం చేయాలో చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. నేను ఇవాళ అదే మాట అడుగుతున్నా. ఓకే, మీరు చెప్పింది ఓకేనండి. మేము మీ పోస్టులు ఇస్తే ఊరుకోరు, ప్రశ్నిస్తే ఊరుకోరు, లేదంటే ఏదన్నా మిమ్మల్ని మీరు చేస్తున్న మీరు ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టో ఇచ్చారో అది ఇచ్చినది మేము అడిగితే ఊరుకోరు. సరే, అవన్నీ వద్దు. మీరు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో చేయట్లేదు మేము అడగం. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు, మా మీద ఈ పోస్టులు వేస్తున్నారు, మీరు చర్యలు తీసుకుంటానని చెప్పండి. ఏ మహిళ పక్షంగా అయినా సరే నేను నిలబడతానని చెప్పండి. హోమ్ మినిస్టర్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళలందరం మేము కూడగట్టుకొని వెళ్ళి మేము ఆయనకి ఇస్తాము రిప్రజెంటేషను.